బ్రిక్స్కి మనం అధ్యక్షత వహిస్తున్నాం. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. దీనికి తోడు ఇంకో 11 దేశాలు యాడ్ అయినాయి. టోటల్గా ఒక పెద్ద కూటమిగా ఏర్పడింది. యూరోపియన్కి ప్రత్యామ్నాయంగా, నాటుకు ప్రత్యామ్నాయంగా అంటున్నాం కానీ అదేం కాదు, మనం అంటలేదు. అది ప్రచారం జరిగింది. కరెన్సీ కూడా యూరో కరెన్సీ టైపులో బ్రిక్స్ కరెన్సీ, లేకపోతే చైనా యువాన్స్ని, ఇప్పుడు అమెరికాకి సంబంధించినటువంటి డాలర్ని ప్రపంచ దేశాలు ఎట్లా తిప్పుతున్నాయో అట్లాగే చైనా తీసుకురావాలని ఇవన్నిటి భారత్ అడ్డుకుంటూ వచ్చింది. అయితే బ్రిక్స్ మీటింగ్కి బంగ్లాదేశ్ ప్రధానమంత్రిని పిలిస్తే ఆడక్కడ బిల్డప్ ఏం చేసుకున్నాడు, వాళ్ళ విదేశాంగ మంత్రి వచ్చి భారత్ పదే పదే అభ్యర్థిస్తుంది తారిక్ అహ్మద్ రమ్మనమని చెప్పేసేసి కొత్త ప్రధానమంత్రిని ఆలోచిస్తాం, మేము కన్సిడర్ చేసే విషయంలో అంటున్నాడు. వాడు రాకపోతే ఎంత గొట్టం. వాళ్ళ దేశం తిరుగుబాటుతో వచ్చినటువంటి ప్రభుత్వం అది. అక్కడ అది కూడా హసీనా ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన తర్వాత, ఆవిడ పారిపోయి వచ్చిన తర్వాత జరిగినటువంటి. రేపు పొద్దున ఈడిబోతికైనా అంతే బిఎన్పిది. కాకపోతే ఏంటంటే నాటకాలు ఈ లోపుగా తీసుకొస్తున్నదైతే మాత్రం భారతదేశ బ్రతిన్లాడుతుంటే ఈవెన్ నరేంద్ర మోడీ స్వయంగా ఫోన్ చేస్తుంటే ఆలోచిస్తున్నామని చెప్పి నోటితో గెలుస్తుంటారు వీళ్ళంతా.